రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. ఆయన పేరు సినిమా యాక్టర్లకు తెలియదు, వాళ్ళ మంత్రులకు కూడా తెలియదు, వాళ్ళ గురువు అయిన చంద్రబాబు నాయుడు కూడా తెలియదు. ఎవరన్నా అంటే మొన్న రాజ్నాథ్ సింగ్ కూడా, ఆ తర్వాత మొన్న కొత్తగా వచ్చిన గవర్నర్ కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఆ టైంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు మాట్లాడడం లేదు. రాహుల్ అనో విరాట్ అనో లేకుంటే ఇంకేదో పేర్లు చెప్తా ఉంటారు, కానీ రేవంత్ రెడ్డి పేరు చెప్పడం లేదు. రేవంత్ రెడ్డి పేరు చెప్పనందుకే అల్లు అర్జున్ గారిని ఏం చేశారో మీరు చూశారు. హీరో అల్లు అర్జున్ ఒక రోజు ఆ సెల్లో వేసిన కార్యక్రమాలు కూడా మీరు చేశారు, జస్ట్ పేరు మర్చిపోయినందుకే. ఇక్కడ నిన్న తెలంగాణ రాష్ట్రంలో యొక్క రగ్బీ జరిగింది. ఏంటది? రగ్బీ జరిగింది. తెలంగాణ సీఎం చిరంజీవి అంటూ ఎవరు చెప్పారు? సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన నటుడు రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ ఏమని చెప్పాడంటే, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చిరంజీవి అని చెప్పేసిండు. అక్కడ ఘోరం పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాని పరిస్థితి. మళ్ళీ రేవంత్ రెడ్డి రియాక్షన్ కూడా మీరు ఒక్కసారి చూడండి. చూస్తే ఇక నవ్వు ఆపుకోలేరు. ఇక చూడరు ఒక్కసారి. అనుకుంటూ కావచ్చు, ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యిన్నో నా పేరు ఒక్కడికి పలకడం రావడం లేదని చెప్పేసి నానా రకాల ఇబ్బంది పడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంతమంది ముందు పరుగు పోవడం చెప్పండి. ఓ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారి పేరు చెప్పకపోవడం అది ఎంత అగౌరవం మీరో చెప్పండి. అంత అగౌరవంగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు, ఆట ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. మీరే వినుర్రి. చీఫ్ మినిస్టర్ చిరంజీవి గారు సార్ పోయింది, ఇక దొబ్బింది. పో మళ్ళీ ఒకసారి చూడండి. ఆయన ఎక్స్ప్రెషన్ మీదనే గమనించుర్రు మీరు. చీఫ్ మినిస్టర్ చిరంజీవి గారు సార్. అయ్యో అలుకుడు కావచ్చు, చెప్పేస్తారు కరెక్ట్గా చెప్పేస్తాడు. ఇట్లా చూసిండు చిరంజీవి సార్ అనగానే ఇక పోనీ ఏం చేద్దాం, ఇక మన పనే అట్లా అయిపోయింది. గుర్తింపు లేని వ్యక్తుల లెక్క తయారైన. అందుకనే తెలంగాణలో ఉండయే సార్ అని చెప్పి దేనికోసం చెప్తా ఉన్నాం. తెలంగాణలో ఉంటే తెలంగాణ సీఎం ఎవడో అర్థమయ్యేది. నువ్వు మాట్లాడితే ఢిల్లీకి పోతివా, 72 సార్లు ఢిల్లీకే పోతివా. ఇక ప్రజలకేమో నువ్వు తెలుస్తావు. ఇట్లాంటి రగ్బీ ప్రెసిడెంట్ అయిన రాహుల్ బోస్ గారికి నువ్వేం తెలుస్తావు? ఎట్లా తెలుస్తావు? ఒకసారి గమనించుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన అంటాడు మాట్లాడితే ఏ సభ ఎక్కినా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, ఏ సభ ఎక్కినా కూడా కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? కేసీఆర్ పేరుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? ఇప్పుడు కోకోకోలా ఉంది. మొన్ననే వచ్చిన క్యాంపా అనేది ఒక కూల్ డ్రింక్ వచ్చింది. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరండి? కొనిదెల రామ్ చరణ్ గారు. తర్వాత కోకోకోలా థమ్స్అప్కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? మహేష్ బాబు గారు. అంతేనా కదా? అయితే కేసీఆర్ పేరుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి గారు. ఆయనే మర్చిపోయిన పేరుని, వద్దనుకున్న తెలంగాణ సమాజం పేరుని మరోసారి గుర్తు చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారే. మాట్లాడితే కేసీఆర్, లేదంటే కేసీఆర్, పంటే కేసీఆర్, తింటే కేసీఆర్, కారులో కూర్చున్న కేసీఆర్, సభలు ఎక్కిన కేసీఆర్, సభ దిగిన కేసీఆర్, మందలో కూర్చున్న కేసీఆర్, క్యాబినెట్లో కూర్చున్న కేసీఆర్, అసెంబ్లీలో కూర్చున్న కేసీఆర్, ప్రెస్ మీట్లో కేసీఆర్, ఇంకెక్కడైనా పోతే కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఇంత భజన చేసినా కూడా రేవంత్ రెడ్డి హిమాలయాల్లో పోయి తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసినా కూడా దైవము అతని ముందొచ్చి వరాలిచ్చాడేమో, దర్శన భాగ్యం కలిగేమో. కానీ కేసీఆర్ ధ్యానంలో రేవంత్ రెడ్డి మునిగిపోతా ఉంటే రేవంత్ రెడ్డి పేరును కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు సమాజం ఈరోజు రేవంత్ రెడ్డి పేరును కూడా పట్టించుకోవడం లేదు. పాటలు పాడిస్తేనో ఎచ్చుల మాటలు మాట్లాడితేనో ఈరోజు పేరు రాదు, పని చేయాలి. నిన్న కేసీఆర్ గారు మీకు వినిపిస్తాయి. ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ఆయన అసలు విజన నాయకుడు, ఒక చదువుకున్న నాయకుడు, తెలంగాణ సమాజం గర్వపడే నాయకుడు. అసలు ఎంత చక్కగా మాట్లాడినంటే మీరు అసలు పరేషాన్ అవుతారు. ఒక్కసారి మీకు వినిపిస్తుంది. సుమారుగా ఒక 2 నుంచి 3,000 పద్యాలు కంటతా వచ్చి అంత గొప్పగా మధ్యరాత్రి లేవి చదువురా ఒకటి మన చరిత్ర చదవడమే అటజని కాంచి భూమిసురుడు అంబర చుంబి శిరస్సర జరి పటల ముహురుమూర్లుట దబంగ తరంగ మృదంగ నిక్కున స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమును కటక చిరత్కరేను కర కంపిత జాలము శీతశైలము. అంటే కడుముకోకుండా పారిజాత పర్ణ పద్యం చెప్పి నన్ను బాబా దియ్యదాసుని మనంబున నెయ్యపు కిన్కబోని తాచినయ అది నీకు మన్ననయ చెల్వగు నీపద పల్లవం మత్తనుపుల కాగ్రకంటక వితానము దాకిన నొచ్చునంచు నేను అనియదా అల్కమానవు కదా ఇకనైనా అరాల కుంతల. ఒకటి మనం కూడా చదువుకున్నాం,
తెలుగులో చదువుకున్నప్పుడు పద్యాలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పర్యాయ పదాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇంత గొప్పవి కాదు. వేమనయో, నన్నయ్యదో, తిక్కనదో, పోతనదో ఇట్లాంటి పద్యాలు 4 లైన్లు లేకుంటే 5 లైన్లు మాత్రం వరకే మనకు పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఆ పఠించిన పద్యాలు చూసారా, నియర్ బై 7-8 లైన్స్ వరకు ఎటువంటి నోరు కూడా తిరగనటువంటి పద్యాయాన్ని ఇప్పటిదాకా గుర్తు పెట్టుకున్నాడంటే హీఈస్ ద లీడర్, హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద స్టడీడ్ పర్సన్, హీఈస్ ద గ్రేటెస్ట్ ఫస్ట్ ఎవర్ తెలంగాణ సీఎం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి? నీకంటూ గుర్తింపు ఏమైనా ఉందా? మూసి ప్రక్షాళన చేస్తా, తొక్కుతా, పండబెట్టి నరుకుతా అంటే ఎవడైనా నిన్ను మనిషిగా చూస్తాడా? అట్లీస్ట్ ముఖ్యమంత్రి కూడా గమనిస్తున్నాడా? ఈరోజు ఏమని చెప్పిండు? ఈ యొక్క రగ్బీ ప్రెసిడెంట్ సంబంధించిన రాహుల్ బోస్ ఏమని ప్రస్తావించాడు? Honorable Chief Minister, Chiranjeevi Garu sir. ఇంకేంది? నీ పరువు ఎక్కడ పోవాలి? నీ వ్యవహారం ఎక్కడికి పోవాలి? ఊకనే ఎర్రాలే బిడ్డ కూసున్న సీటు అనే పేరుకి తగ్గ, పాటకి తగ్గ ఈరోజు విలువ ఎక్కడ దక్కుతుంది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ రాష్ట్రం 3వ ముఖ్యమంత్రి గారు, ఇంకా గౌరవం ఎక్కడ మిగిలింది మీకు? ఏ లెక్కన మిగిలింది మీకు? సో మొదలు నేనేమంటున్నా అంటే గుర్తింపు తెచ్చుకో. బీఆర్ఎస్ పార్టీని, ఆ బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని నువ్వు తర్వాత కూలుద్దు, కానీ మొదలు నువ్వు పేరు కంటే ఒక గుర్తింపు తెచ్చుకో. నీకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకో. నీకంటే మంచి పేరుని ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్గా క్రియేట్ చేసుకో. అంతే తప్ప ఒక ట్రోల్ స్టార్గా మిగిలిపోకు అని చెప్తున్నా. నా మనస్ఫూర్తిగా చెప్పి ముచ్చట ఇదే. ఒక ట్రోల్ స్టార్గా మిగిలిపోకు, ఒక ట్రోలర్గా ఆగం కాకు. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి అవమానాలన్నీ మీకే ఎదురవ్వాలన్నా? మీకే అన్నీ. మీకు వచ్చిన గోస పాకిస్తాన్ పగోనికి కూడా రావద్దబ్బా. పాకిస్తాన్ పగోడికి కూడా రావద్దు.